ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక రోజులో ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అపియర్ కాబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఛానల్ తరపున శుభాకాంక్షలు. అందరూ మంచిగా రాయండి ఎగ్జామ్. అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే పరీక్షలో ఇబ్బంది లేకుండా రాయగలుగుతారు. కాబట్టి ఆ ఓఎంఆర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓఎంఆర్ షీట్, మీకు ఇచ్చే ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది, మీకు కలర్లో ఇస్తారు. అయితే ఈ ఓఎంఆర్ షీట్లో మొత్తము 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, ఇక్కడ పార్ట్ 1 ఉంది చూడండి, ఇక్కడ పార్ట్ 1, తర్వాత పార్ట్ 2, నెక్స్ట్ పార్ట్ 3. ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో మనం ఇక్కడ ఏమేమి రాయాలంటే, ఈ ఓఎంఆర్ షీట్కి సంబంధించి ఒక్కసారి చూడండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏ ఎట్టి పరిస్థితుల్లో నలపకూడదు, మడత పెట్టకూడదు, చించకూడదు. అదేవిధంగా ఆబ్జెక్టివ్ కోసమో, మ్యాప్ పాయింటింగ్ కోసమో, తర్వాత గ్రాఫ్ కోసమో దీనిపైనుంచి హోల్ చేసి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ని మొత్తం అటాచ్ చేసే ప్రయత్నం చేయవద్దు. ఓఎంఆర్ షీట్ను విడిగా ఉంచాలి. మెయిన్ ఆన్సర్ బుక్లెట్తో పాటు ఆబ్జెక్టివ్ కానీ, గ్రాఫ్ కానీ, మ్యాప్ పాయింటింగ్ కానీ అవి మాత్రమే వాటికి మాత్రమే హోల్ చేసి ట్యాగ్ అనేది కట్టాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో టియర్ చేయడం కానీ, మడత పెట్టడం కానీ, నలపడం కానీ చేసే ప్రయత్నం ఎవరు చేయకండి. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక్కోసారి ఆన్సర్ బుక్లెట్ ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే రిజల్ట్ విత్ హెల్డ్లో ఉంచే అవకాశం ఉంటుంది. ఇది నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అని ఇక్కడ ఉంది చూడండి. 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్లో మీకు ఈ ఓఎంఆర్తో పాటు ఆన్సర్ బుక్లెట్ 2 కలిపి పిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీకు ఇచ్చిన తర్వాత ఓఎంఆర్ షీటు, ఆన్సర్ బుక్లెట్ 2 ఇచ్చిన తర్వాత పిన్ చేస్తారు. ఆ ఆన్సర్ బుక్లెట్ మీద ఏ నంబర్ అయితే ఉంటుందో మీ ఇన్విజిలేటర్ని క్లియర్గా అడగండి. మీకు డౌట్ వస్తే ఆ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ని ఇక్కడ 3 బాక్సెస్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకోండి, 010. మీ ఆన్సర్ బుక్లెట్ మీద కూడా సేమ్ అదే విధంగా 10 అనే నెంబరు 3 డిజిట్స్లోనే ఉంటుంది. 10 కావచ్చు, 2 డిజిట్ నెంబర్ అయినా, 1 డిజిట్ నెంబర్ అయినా, 3 డిజిట్ నెంబర్ అయినా కూడా 3 డిజిట్స్లో. 1 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 001. ఈ రకంగా 3 బాక్సెస్లో ఫిలప్ చేసే విధంగానే ఉంటుంది. సో ఆ నెంబర్ మీరు ఇక్కడ బాక్సెస్ లోపల నీట్గా వేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఇక్కడ రాసిన వెంటనే పార్ట్ 2లో ఇక్కడ కూడా 3 బాక్సెస్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే నెంబర్ని ఇక్కడ వేసేసేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లో మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, నేమ్ కావచ్చు విత్ స్పెల్లింగు, ఇనీషియల్ అన్నీ కరెక్షన్ చేసుకోండి. రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, పేపర్ కోడ్ కావచ్చు, పేపర్ నేమ్ కావచ్చు, సెంటర్ కోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు హాల్ టికెట్లో ఏ విధంగా అయితే ప్రింట్ అయి ఉన్నాయో సేమ్ అదే రకంగా ఉన్నాయా, లేదంటే కొంత వేరుగా ఉంటే మీ పేరు కానీ ఏదైనా మ్యాచ్ కానప్పుడు ఖచ్చితంగా ఇన్విజిలేటర్కి ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. దాన్ని చూసుకొని లెటర్ కరెక్షన్ చేయడమో, లేదంటే కొత్త ఓఎంఆర్, బ్లాంక్ ఓఎంఆర్ ఇవ్వడమో చేస్తారు. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జాము, మీడియం, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు తెలుగు మీడియం కానీ, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం అని వచ్చే కూడా అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అలాంటి తప్పులు దొరలే సందర్భాలు ఉండవు. ఒకవేళ ఉంటే చూసుకోండి. మన జాగ్రత్తలో మనం ఉండడం బెస్ట్. తర్వాత రూమ్ నెంబర్, ఇక్కడ పైన రూమ్ నెంబర్, మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాసేటువంటి రూమ్ నెంబర్ ఏదో అది ఇక్కడ వేసేసేయండి. రూమ్ నెంబర్ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఆ నెంబర్ ఇక్కడ వేసేసేయండి. కొన్ని సందర్భాల్లో ఇన్విజిలేటర్స్ వేసిస్తారు మీకు రిస్క్ లేకుండా. వేయనప్పుడు, మిమ్మల్ని వేయమన్నప్పుడు మాత్రం ఈ రూమ్ నెంబర్ బాక్స్లో మీ ఎగ్జామ్ రాసే రూమ్ నంబర్ని అయితే ఇక్కడ రాసేసేయండి. తర్వాత కింద ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్స్ అనేది కదా, ఇక్కడ ఇన్విజిలేటర్స్ 2 ఉంటేనేమో ఆ రూమ్కి 2 ఒక్కొక్క బాక్స్లో వాళ్ళు సైన్ చేస్తారు. ఒక్కరే ఉంటే ఒకరు చేస్తారు. దాని కింద ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ కింద ఉంటుంది. ఈ బాక్స్లో మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే మీ హాల్ టికెట్లో ఏ రకంగా అయితే సైన్ చేశారో ఆ రకంగా సైన్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఈ ఓఎంఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఈ పార్ట్ 3లో మీరు ఎలాంటి రాసే సందర్భం లేదు, రాయాల్సిన అవసరం లేదు. పార్ట్ 3 ముట్టుకోవాల్సిన అవసరం లేదు. పార్ట్ 2లో కూడా కేవలం ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఎస్ఎస్సి ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.